సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. భారీ ఎజెండాతో ఢిల్లీకి సీఎం 2 రోజుల అస్థిరలోని మకాం. ప్రధాని మోదీతో సమావేశం. హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ. ఆర్థిక, రైల్వే, జలశక్తి, రవాణా శాఖ మంత్రుల అపాయింట్మెంట్ల ఖరారు. పోలవరం, అమరావతి వరద సాయము, నిధులు రాబట్టడమే చంద్రబాబు టూర్ లక్ష్యం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సదస్సు కాదరకన్న హోంమంత్రి వంగలపూడి అనిత. భారీ ఎజెండా అట. ఎజెండా అయితే భారీగా ఉంటుంది కానీ వచ్చేది సున్నా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దాదాపు 4వ సారి ఇది 5వ సారి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతుండు, కలుస్తుండు, శాల్వాలు కప్పుతుండు, బొక్యాలు ఇస్తాను. కానీ అక్కడి నుంచి ఒక అనా పైస రాలే. ఇంకా పోలవరానికి ఇస్తున్నాను అప్పుకే దిక్కులేదు. ఇక భారీ ఎజెండా దాంట్లో పోలవరము, అమరావతి, వరద సాయము, నిధులు రాబట్టం. దీంట్లో ఏదైద్ది అనేది క్లారిటీ లేదు. అసలు ఎవరిని కలుతారు, ఏం మాట్లాడతారు అనేది క్లారిటీ లేని వ్యవహారం ఉంది. మరి నిన్న మొన్న ఏదో వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే పార్టీ కలుస్తుంది, మద్దతు ఇవ్వబోతుంది. డిఎంకే కూడా ఎన్డీఏ కూటమిలోకి వస్తుంది. ప్రధానమంత్రి, హోంమంత్రి దానికి ఎత్తుగడేశారు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు, ఏది చెన్నై మెట్రో రైలు 2కి అనుమతి ఇవన్నీ చూస్తే 39 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళకి. ఆ 39 మంది వచ్చి ఎన్డీఏలో కలిస్తే వీళ్ళ ప్రాధాన్యత తగ్గిద్ది కాబట్టి మరి దానికి ఏమైనా అడ్డం పట్టడానికి పోతుండా? లేదు మేము మీకు బలంగా ఉంటాం, అవసరం లేదు డిఎంకే అని చెప్పడానికి. లేదా డిఎంకే స్టాలిన్కి, జగన్మోహన్ రెడ్డికి బాగా పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి అటేమన్నా ఆయనకు బెనిఫిట్ అయిద్దని దానికి గండి కొట్టడానికి పోతుండా? నిజంగా ప్రజల కోసమే పోతుండా, రాష్ట్రం కోసమే పోతుండా అంటే ఇక అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. నిజంగా ప్రజల కోసం పోతే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఈ నిధులు తెచ్చినా అని చెప్పాలి. ఏముండదు. నేను వినతి పత్రాలు ఇచ్చినా పరిశీలిస్తానన్నారు, మంచి చూస్తానన్నారు. ఆ చూసుడు పరిశీలించుడు ఎప్పుడు అయ్యే కథే.